గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి గాయని స్వర్ణలత గారి గురించి తెలుసుకుందామండి. మార్చి 10, 1928లో జన్మించారు. మళ్ళీ మార్చి 10, 1997న మరణించారు. పాత కాలపు తెలుగు సినిమా గాయనీమణి. ఈమె 1990 నుండి 70ల మధ్యల కాలంలో ఎక్కువ హాస్యభరితమైన గీతాలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మొదలగు భాషల్లో కూడా పాటలు పాడారు. అసలు పేరు మహాలక్ష్మి. ఈమె పరమానందయ్య శిష్యుల కథ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయినప్పటికీ మొదట విడుదలైన చిత్రం మాత్రం ఎన్టీఆర్ గారు తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన మాయా రంభ. స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి. ఈమె కర్నూలు జిల్లా చాగలమర్రిలో 1928 మార్చి 10న జన్మించారు. చిన్నతనంలో 8 ఏళ్ల పాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకున్నారు. నాట్యం కూడా అభ్యసించారు. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించారు. గాత్ర కచేరీలు చేసేవారు. తొలిసారిగా మాయారంభ 1950లో వచ్చిన ఈ సినిమా కోసం కస్తూరి శివరావు గారితో కలిసి రాత్రి పగలనక అనే పాట ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. కాశీకి పోయాను రామహరి, ఓ కొంటే బావగారు, అప్పు చేసి పప్పుకూడు 1959లో వచ్చిన ఈ సినిమాలో పాట పాడారు. అంచెలంచెలు లేని మోక్షము, శ్రీకృష్ణార్జున యుద్ధం 1963లో పాడారు. తడికో తడికో అత్త, ఒక్కింటి కోడలే 1958లో వంటి ఈ పాటలు పాడారు. వీరి భర్త పేరు డాక్టర్ అవరాద్. వీరికి 1956లో వివాహమైంది. వీరికి గాను మొత్తం 9 మంది పిల్లలు, 6 కొడుకులు, 3 కూతుళ్ళు. ఒక కొడుకు సినీ నటుడు ఆనంద్ రాజ్. అతను మన తెలుగు సినిమాల్లో కూడా పలు సినిమాల్లో విలన్గా నటించారు. 4 కొడుకులు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డాన్సర్ నటరాజ్, ఇప్పుడు అనిల్ రాజ్ అని పిలుస్తున్నారు. ఒక కూతురు అమెరికాలో డాక్టర్. ఇంకొక కూతురు స్వర్ణలత కూడా గాయని. భారతీయుడిలో మాయా మసింద్ర అనే పాట, ప్రేమికుడిలో ముకాబలా ముకాబలా అనే పాట, కలిసుందాన్రాలో నచ్చావే పాలపిట్ట ఆ పాట, చూడాలని ఉందిలో రామ్మ చిలకమ్మ మొదలైన పాటలు పాడింది వీరి అమ్మాయి స్వర్ణలత గారే. వీరు 1997లో మార్చి 10వ తేదీన దోపిడీ దొంగలచే హత్యగావించబడ్డారు. వీరు పాడిన పాటలలో కొన్ని పాటలు: మాయారంభలో రాత్రి పగలనక, పెళ్లి చేసి చూడులో అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే, మాయాబజార్లో విన్నావటమ్మ ఓ యశోదమ్మ, అప్పు చేసి పప్పుకూడులో ఓ పంచవన్నెల చిలక, నీకెందుకింత అలక, కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామహరి అనే పాట, చదువుకున్న అమ్మాయిల్లో ఏమిటి ఈ అవతారం, ఎందుకీ సింగారం అనే పాట, లక్షాధికారిలో అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయనే అనే పాట, దాగుడు మూతల్లో డివి డివి డివిట్టం నువ్వంటేనే నాకిష్టం అనే పాట, బొబ్బిలి యుద్ధంలో ఏమయ్యా రామయ్య ఇలా రావయ్య అనే పాట, మంగమ్మ శపథంలో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు ఏ ఊరు పోదామయ్యా అనే పాట, సుమంగళిలో కొత్త పెళ్లి కూతురా రారా నీ కుడికాలు ముందు మోపి రారా అనే పాట పాడారు. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లోని ఈ హాస్య గీతాలన్నీ ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, జి గోపాలం లాంటి ఉద్దండ గాయకులు ఆలపించినప్పటికీ వారందరితోనూ గొంతు కలిపిన ఏకైక గాయని మాత్రం స్వర్ణలత గారు. అప్పటి తరానికి ఉత్తేజితమైన పేరు, ఇప్పటి తరానికి స్ఫూర్తినిచ్చే పేరు. తెలుగు సినిమా స్వర్ణయుగపు పాటల తోటలో స్వర సౌరభాలెన్నో వెదజల్లిన ఆమె 1950 నుంచి 70 మధ్యలో ఎన్నో హాస్య గీతాలను పాడారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో సైతం ఎన్నో మధుర గీతాలను ఆలపించారు. నేడు మార్చి 10 ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె పాటల విశేషాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. స్వర్ణలత గారి అసలు పేరు మహాలక్ష్మి. అప్పటి హాస్య నటుడు కస్తూరి శివరావు సీటాడల్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మించి దర్శకత్వం వహించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో స్వర్ణలతను తెలుగు చిత్రరంగానికి గాయనిగా పరిచయం చేస్తూ ఆవిడ పేరును స్వర్ణలతగా మార్చారు. ఆ తర్వాత అదే ఏడాది విడుదలైన మాయారంభ చిత్రంలోనూ శివరావు గారు అవకాశం ఇచ్చారు. ఆమె పేరుకు తగ్గట్టుగానే మెడనిండా బంగారు నగల్ని అలంకరించుకొని రికార్డింగ్కు హాజరయ్యేవారు. 2 చేతులకు 40 బంగారు గాజులు ధరించడం ఆమెకు ఎంతో ఇష్టం.
వీరికి మొత్తం 9 మంది సంతానం, 6 కొడుకులు, 3 కూతుళ్ళు. పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్, ముద్దుల మావయ్య, గ్యాంగ్ లీడర్ భాష, రాఘవేంద్ర వంటి మరెన్నో చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ప్రస్తుతం హాస్య పాత్రలు పోషిస్తున్నారు. 4 కొడుకులు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డాన్సర్ మాస్టర్ అనిల్ రాజ్. స్వర్ణలత పిల్లలపై ఎంతో వాత్సల్యం చూపించేవారు. వారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపించేవారు. 1950లో విడుదలైన మాయా రంభ చిత్రం నుంచి 1965లో వచ్చిన సుమంగళి చిత్రం వరకు ఆమె పాడిన దాదాపు 7,000 పాటలు ఎంతో జనరంజకమయ్యాయి. ఎక్కువగా హాస్య గీతాలు ఆలపించడం వల్లనో ఏమో గాని ఆమెకు సెన్సార్ హ్యూమర్ కూడా బాగానే వంట పట్టింది. మాయా రంభ, పెళ్లి చేసి చూడు, హరిశ్చంద్ర, మాయా బజార్, అత్తా ఒకింటి కోడలే, అప్పు చేసి పప్పుకూడు, రాణి రత్నప్రభ, జగదేక వీరుని కథ, వెలుగు నీడలు, కులగోత్రాలు, ఆరాధన, శ్రీకృష్ణార్జున యుద్ధం, గురువుని మించిన శిష్యుడు, లక్షాధికారి, చదువుకున్న అమ్మాయిలు, దాగుడు మూతలు, బొబ్బులి యుద్ధం లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ఏదో ఒక మూల మారుమోగుతూనే ఉంటాయి. స్వర్ణలత గారు మాధవ పెద్ది, ఏపీ కోమలతో కలిసి అమెరికా, లండన్ లాంటి దేశాల్లో కచేరీలు చేసేవారు. 1997లో కచేరీ ముగించుకొని మన దేశం చేరుకున్నాక పెద్ద కుమార్తెను చూడాలనే కోరికతో చిన్న కొడుకు అనిల్ రాజ్తో కలిసి కారులో కడప బయలుదేరారు స్వర్ణలత. మార్గం మధ్యలో దోపిడి దొంగలు కారుపై దాడి చేసి ఆమెను, అనిల్ రాజును, డ్రైవర్ని గాయపరిచి ఖరీదైన నగలు, పెద్ద మొత్తంలోని నగదుతో పరారయ్యారు. ముగ్గురిని కడప ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పి. సుశీల, ఎస్. జానకి హాస్పిటల్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. మార్చి 9 సాయంత్రం ఎస్. జానకి గారు ఫోన్లో స్వర్ణలతతో కాసేపు మాట్లాడారు. ఆ మర్నాడు స్వర్ణలత పుట్టినరోజు కావడంతో స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పి జానకి గారు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు మార్చి 10వ తేదీన పూల బొకేతో హాస్పిటల్కు చేరిన ఎస్. జానకి గారికి ఆమె మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా పుట్టినరోజు నాడే కన్ను మూసి తెలుగువారి హృదయాల్లో మధురమైన పాటగా మిగిలిపోయారు స్వర్ణలత గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.